హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. ఇవాళ సంకష్టహర చతుర్దశి సందర్భంగా మనం ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఉండ్రాలకు కావలసిన పదార్థాలు: బియ్యపు రవ్వ, పచ్చిశనగపప్పు, నెయ్యి, ఉప్పు, జీలకర్ర, మంచినీళ్ళు. స్టవ్ వెలిగించి దాని మీద నీళ్లు మరిగించుకోవాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నేను ఆల్రెడీ పోసి మరిగిస్తున్నాను. నీళ్లు కొద్దిగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి ఉడికించుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు బియ్యపు రవ్వ అందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి కలిపి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి. అంతా చక్కగా పరుచుకొని ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతుంది. ఇలా ఆరిన మిశ్రమాన్ని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కలుపుకుంటూ కొంచెం గట్టిగా నొక్కి ఉండ్రాలు చేసుకోవాలి. రౌండ్గా అలా చేసి అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఉండ్రాలని ఆవిరి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఆవిరి పెట్టడం కోసం ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి పైన ఒక చిల్లుల పళ్ళెం వేసి దానికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ ఉండ్రాలన్నీ అందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెయ్యి రాసుకోవడం వల్ల ఉండ్రాలు పళ్ళానికి అంటుకోకుండా ఉంటాయి. ఇలా అన్నీ అమర్చుకున్నాక పైన ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆవిరి మీద చక్కగా ఉడికిపోయినాయి. వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉండ్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు స్వామివారికి నివేదించడమే.